ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఈ ఉదయకాలం ముందు మీ యొక్క గ్రామంలోనికి రావడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమను గురించి మీకు ప్రకటించడానికి ఈ ఉదయకాలం ముందు ఇలా వచ్చాం. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో మనకి ఒక వాక్యం కనిపిస్తుంది. అదేంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటే ప్రేమ అనే దాని గురించి మనం ఆలోచించగలిగితే మనకు చిన్నప్పటి నుంచి ఇది మనకు తెలియంది కాదు. మొట్టమొదటిగా మనకు తెలిసింది ఏంటంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సహోదరుల ప్రేమ, అలాగే భార్య భర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, కుటుంబస్తుల ప్రేమ, ఇలా ఎంతోమందిని ప్రేమను మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ ప్రేమను పొందుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియని ప్రేమ ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళ, అదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. మనుషులు మన పుట్టిన తర్వాత మన రూపాన్ని చూసి, మన క్యారెక్టర్ చూసి, మన స్టేటస్ చూసి ప్రేమిస్తారేమో, కానీ దేవుడు మనం పుట్టక ముందే మనల్ని ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళ, నేను పుట్టక ముందు నన్ను ఎలా ప్రేమించారండి, నేను లేనప్పుడు ఆ ప్రేమను ఎలా నేను పొందుకున్నాను అనే ఆలోచన మీకు రావచ్చు. ఇది నిజం ప్రియమైన వాళ్ళ. మనం పుట్టక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. అది ఎలా అంటే, మనం ఈ లోకంలో బ్రతకాలంటే మనకి భూమి అనేది అవసరం ప్రియమైన వాళ్ళు. మనం 70-80 ఏళ్ళు ఇక్కడ మనం జీవించాలంటే భూగ్రహం, భూమి అనేది మనకి అవసరం. కాబట్టి మనం జీవించడానికి, మనం బ్రతకడానికి దేవుడు దేన్ని నిర్మించాడంటే భూమిని నిర్మించాడు ప్రియమైన వాళ్ళు.